స్వాతంత్ర పోరాట యోధులు సుబ్రహ్మణ్య భారతి 143వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. తనపై బీజేపీ నేతల అభ్యంతరకర వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ. ఇక రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే అవిశ్వాసం నోటీసులిచ్చామన్నారు. ఇక ఢిల్లీలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేసింది ఆప్. వక్ఫ్ బిల్లు సవరణలపై ఢిల్లీలో సమావేశమైంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. తమిళ మహాకవి, స్వాతంత్ర పోరాట యోధులు సుబ్రహ్మణ్య భారతికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. 143వ జయంతి సందర్భంగా సుబ్రహ్మణ్య భారతి పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. సుబ్రహ్మణ్య భారతి సేవలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రధాని. దేశ సేవ కోసం ఆయన అనేక యోచనలు చేశారని చెప్పారు మోదీ. मैं सुब्रह्मण्य भारती जी को श्रद्धापूर्वक नमन करता हूं, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं. भारत के स्वतंत्रता संग्राम की स्मृतियों के लिए और तमिलनाडु के गौरव के लिए एक बहुत बड़ा अवसर है. మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా అవతరిస్తోందని తెలిపారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కానీ అభివృద్ధికి ఎన్నికలు ఆటంకంగా మారుతున్నాయని చెప్పారు. ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, మరోసారి పార్లమెంట్ ఎన్నికలు, ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో ఎలక్షన్స్, ఇలా ఎన్నికల హడావిడిలోనే కాలం గడుస్తుందన్నారు. ఏదేమైనా మనం చూస్తుండగానే మోదీ లీడర్షిప్ లో భారత్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి. जल्दी भारत अपनी आंखों के सामने विश्व गुरु बनेगा, इसमें कोई संदेह नहीं है, इसमें कोई संदेह नहीं. आज पूरी दुनिया जानती है, लेकिन भारत की प्रगति और विकास में एक बाधा है, हमेशा होने वाले चुनाव. वहां से निपटे तो अब दिल्ली के लिए ताल ठोक रहे हैं हम. बिहार के चुनाव होंगे, वहां से निपटेंगे तो और चुनाव होंगे. పార్లమెంట్లో అదానీ ఇష్యూపై చర్చించే వరకు వదిలిపెట్టేది లేదన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీజేపీ తమపై ఆరోపణలు చేసినా ఏం కాదని, సభను మాత్రం నడపాలని సూచించారు. ఇక తనపై బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారన్నారు. డిసెంబర్ 13న సభలో రాజ్యాంగంపై చర్చ జరపాలన్నారు రాహుల్ గాంధీ. चाहे वो मेरे बारे में कुछ भी बोल सकते हैं. 13 तारीख को डिबेट हो. अदानी पे डिस्कशन नहीं चाहते हैं, अडानी से डिस्ट्रैक्ट कराना चाहते हैं और डिस्ट्रैक्शंस करते रहते हैं. आप जानते हो वो तो आरोप लगाते जाएंगे. हमने कहा देखिए हाउस चलना चाहिए. రాజ్యసభలో ఇప్పుడు రూల్స్ కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని విమర్శించారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాజ్యసభ చైర్మన్ తీరు దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంప్రదాయాలకు వ్యతిరేకంగా చైర్మన్ ధన్ఖడ్ అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఆరోపించారు ఖర్గే. The ruling party member gives notice. He allows them and asks them with name that please get up, what you want to tell. He tells everything in that. Where here, when we raise our fingers, because not to disturb, with great respect, he never allows us. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, అది దళితులకు అవమానకరం కాదా అని ప్రశ్నించారు ఎంపీ. तो पक्षपात नहीं होना चाहिए, निष्पक्ष तरीके से सदन चलना चाहिए. और खास तौर से 2 व्यक्ति हैं सदन में जिसको हमेशा उनकी सुनवाई होती है, हमेशा एक ट्रेडिशन रहा है. बड़े दर्द और पीड़ा के साथ हमने ये अविश्वास प्रस्ताव पेश किया. ठीक है, आंकड़े उनके पास है, बहस कराइए. अगर आंकड़े आपके पास हैं, आप बहस से क्यों भाग रहे हैं? ఇండియా కూటమి నేతల అవిశ్వాస తీర్మానం నోటీసులకు మద్దతివ్వడం లేదన్నారు బిజు జనతాదళ్ ఎంపీ సస్మిత్ పాత్ర. అవిశ్వాస తీర్మానం నోటీసులపై తమను ఎవరూ సంప్రదించలేదన్నారు. ఇక పార్లమెంట్ను సజావుగా నడిపించాలని సూచించారు. పార్లమెంటు వరుస వాయిదాలతో ప్రాంతీయ పార్టీలకు తీవ్ర నష్టం ఉంటుందన్నారు బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర. I see this as a fight between the NDA and the India alliance, and I would like to leave it there. Because since neither the BJD is with India Alliance or with NDA Alliance, so therefore it is not necessary for us to comment on what the India Alliance feels or the India Alliance feels. BJD stands for the people of Odisha. ఢిల్లీలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ కుట్రపూరితంగా ఎన్నికలకు ముందు ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు.
బీజేపీ కుట్రలతో పేదలు దళితులు ఓటుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ప్రయత్నాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు కేజ్రీవాల్. हमने उनके सामने रखा कि किस तरह से कई विधानसभाओं में जनकपुरी में 24 बीजेपी के कार्यकर्ताओं ने 4,874 वोट काटने के लिए आवेदन किया है. तो सभी पार्टियों के रिप्रेजेंटेटिव्स के साथ फील्ड इंक्वायरी होगी और उस फील्ड इंक्वायरी के बाद ही किसी का नाम काटा जाएगा. ये बहुत बड़ा आज एश्योरेंस है चुनाव आयोग का. अगर ऐसा होता है तो हमें लगता है कि गलत डिलीशन सारे बंद हो जाएंगे. వక్ఫ్ బిల్లు సవరణలపై ఢిల్లీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్ జగదాంబికాపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తో పాటు పలువురు ముస్లిం సభ్యులు హాజరయ్యారు. ఈ మీటింగ్ కు దారుల్ ఉలూమ్ ను ఆహ్వానించామని, ఆయన 150 ఏళ్లు ఉంటాడని, అందుకే ఆయన్ను పిలిచి బిల్లు సవరణలపై అభిప్రాయం తీసుకున్నామని చెప్పారు జగదాంబికాపాల్. రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలిపారని, దీనిపై జేపీసీ చర్చిస్తుందని తెలిపారు. देवबंद का जो दारुल उलूम है वो करीब 150 साल पुराना है. वहाँ से तमाम देश में नहीं पूरी दुनिया में इस्लामिक स्कॉलर्स निकले थे. तो आज उसके मौलाना अरशद बंदी साहब और वहाँ के वाइस चांसलर नुमानी साहब आए थे. उनके प्रपोज अमेंडमेंट्स पे हमने उनके व्यूज लिए हैं, उनके सजेशन लिए, उन्होंने लिख के भी दिया, उन्होंने एक्सप्लेन भी किया है. उस पर जेपीसी गौर करे. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు దేవేంద్ర ఫడ్నవీస్. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలిసిందే.